వర్మాల జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు రాష్ట్ర కమిషన్ చైర్మన్ గారు వచ్చిపోయారు. మేము చైర్మన్ గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ కేసులో ప్రధానంగా ఇప్పటిదాకా గత 6 రోజుల నుంచి 10 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్నా కూడా సంబంధిత కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ సందర్శించలేదు. అదేవిధంగా ఆయన మీద డీటెయిల్గా ఎంక్వైరీ అనేటువంటిది చేయలేదు. ఏకకాలంలో 2 ప్రభుత్వ సంబంధించినటువంటి డబ్బులను పరిహారాన్ని పొందుతూ ఆయన అంటే DDN కింద ధూపదీప నైవేద్య కింద ఒక పరిహారం, అదేవిధంగా మఠం ద్వారా సంబంధించిన డబ్బులను ఈ 3 పనులను ఏకకాలంలో చేస్తున్నందుకు ఆయన పైన SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదేవిధంగా మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ మనీ, అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఏకకాలంలో 2-3 పదవులు అనేటువంటి 2-3 వృత్తులను పొందడం అనేటువంటి ఒక అంశం అయితే, ప్రభుత్వాన్ని మభ్యపెట్టి చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఆయన మీద క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ చర్యలు తప్పకుండా ఆయన మీద తీసుకొని సెక్షన్ ఆల్టరేషన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఇమ్మీడియట్గా ఆయన మీద ఇన్ డీటెయిల్ ఎంక్వైరీ, ఎందుకు జాప్యం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఆ డీటెయిల్ ఎంక్వైరీ ఆయన మీద చేసి వెంబడి ఆయన నుంచి డబ్బులు కూడా రికవరీకి సంబంధించిన సస్పెండ్ చేయాలి. మొట్టమొదటిగా ఆయన సస్పెండ్ చేసి డబ్బులను కూడా రికవర్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసులు, బలమైన క్రిమినల్ కేసులు పెట్టాలనేటువంటి దాన్ని నేను ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, సంబంధిత అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.